సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం ఈ నెల 16వ తేదీన తెలంగాణ భవన్లో జరుగుతుందని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వెస్ట్ మారేడుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం సక్రమంగా జరగడం లేదని అన్నారు. అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే చేయాల్సి ఉండగా అలా చేయడం లేదన్నారు. ఈ నెల 1 నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం మే చివరి వరకు సాగుతుందని, సర్వే విషయంలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. జాబితాలో నుండి తొలగింపు జరగకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండేలా అవగాహన కల్పించాలని చెప్పారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో జరుగుతున్న తప్పిదాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్, జీహెచ్ఎంసీ కమిషనర్లకు లేఖను పంపుతున్నట్లు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 16వ తేదీన తెలంగాణ భవన్లో నిర్వహించే 229 మంది బిఎల్ఏల సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని చెప్పారు. ఎందుకంటే క్రియాశీలక సభ్యత్వం లేని వాళ్లకు పదవులు అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు మెంబర్లుగానే ఉంటారు. అదే క్రియాశీలక సభ్యత్వం ఉన్నప్పుడు ఆటోమేటిక్ కమిటీలలో తీసుకోవడానికి ఒకసారి మెంబర్షిప్ డ్రైవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే పార్టీ కమిటీలు వేసుకొని, కాన్స్టిట్యున్సీ కావచ్చు, జిల్లా కమిటీలు వేసుకొని కొంత పకడ్బందీగా కూడా ఆ కార్యక్రమం, దాంట్లో మహిళలు ఉంటారు, యూత్ ఉంటారు, ఎస్సీ బీసీ మైనారిటీస్ ఉంటారు, సీనియారిటీ జూనియర్ అన్నీ కూడా కలవల్పి ఆ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడానికి ఉంటుంది. కాబట్టి మనకు 16వ తారీఖు నాడు మీరు కంపల్సరీగా జరిగేది మాత్రం శనివారం నాడు 16వ తారీఖు నాడు షార్ప్ 10 గంటలకు పార్టీ ఆఫీస్ బయట ఎన్రోల్మెంట్ ఉంటుంది. అది చేసుకొని రెండోది ఎవరైతే బూత్ ఏజెంట్లు మీరు ఇచ్చినటువంటి పేర్లు ఉన్నాయో వాళ్ళకి కంపల్సరీగా అక్కడ ఏంటంటే బూత్ ఏజెంట్లకి లిస్ట్ ఆడ పెడతాం. లిస్టు పెట్టిన తర్వాత కేటీఆర్ గారిని అడుగుమని చెప్తాం. ఆ బూత్ ఏజెంట్ సనత్నగర్లో బూత్ నంబర్ ఇది, ఎవరు ఏజెంట్, మళ్ళీ ఆయన ఆడ ఫోటో చెక్ చేసి ఆడ ఇంకోళ్ళు ఉంటే కూడా మంచిగా ఉంటుంది, ఆ చెడు పేరు కూడా వస్తుంది. కాబట్టి దయచేసి మీరు బూత్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలవండి. వాళ్ళతో పాటు మన రెగ్యులర్గా ఉండేటువంటి మన నాయకుడు, కార్యకర్తలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత కోరారు. హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడారు. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్ విదేశాలకు పారిపోకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. బాధితురాలి ఫోటోలు బయట పెట్టిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఓవైపు కుమారుడు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ బండి సంజయ్ ప్రధాని మోదీతో వేదిక పంచుకోవడం శోచనీయమని విమర్శించారు. భారతదేశం యొక్క సహాయక మంత్రిగా, హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కూడా ఆ వేదికను పంచుకోవడం నిజంగా చాలా శోచనీయం. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు అత్యంత గంభీరమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ఆ వేదికను వారంతట వారే పంచుకోకుండా ఉంటే బాగుండేది, మర్యాదగా ఉండేది. ఎందుకంటే వాళ్ళ సమాజంలో ఒక మెసేజ్ ఏమొచ్చిందంటే, ఇటువంటి రాజకీయ కుటుంబాలలో ఉన్నటువంటి వారి పిల్లలు ఏ తప్పు చేసినా సరే పోలీసులు మరి సరైనటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంటుంది అనేటటువంటి ఒక మెసేజ్ వారు ఆ వేదికను పంచుకోవడం ద్వారా పోయింది. అందుకనే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే, బండి సంజయ్ గారి కుమారుడు ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలో భారతీయ జనతా పార్టీకి ఒక అలవాటు ఉన్నది. ఇట్లాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని వాళ్ళు దేశం దాటిస్తారు మొదలు. సో బండి సంజయ్ గారి కుమారుడు ఈ దేశం వదిలి వెళ్ళిపోకుండా ఉండడానికి తక్షణమే మన తెలంగాణ పోలీస్ అధికారులు లుకౌట్ నోటీస్ లాంటిది ఇవ్వాలి. అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా వారిని మరి కట్టడి చేసే విధంగా ప్రయత్నం చేయాలి. మొట్టమొదలు ఆ పని చేసినట్టయితే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక విశ్వాసం వస్తుంది. పారదర్శకంగా మరి మంచి విచారణ జరుగుతుంది అనేటటువంటి విశ్వాసం ఒకటి వస్తుంది. ముందు తనని కట్టడి చేసిన తర్వాత మరి అమ్మాయి వాళ్ళ మీద వీళ్ళ మీద అమ్మాయి వాళ్ళు రకరకాల కేసులు పెట్టుకున్నారు. అది కోర్టు చట్టం ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా జరుగుతుంది. కానీ
ముందు తను బయటకు వెళ్లకుండా చూడాలి, పోలీస్ వాళ్ళు విశ్వాసాన్ని కల్పించాలి. కొన్ని పార్టీల వాళ్ళు ఒక ట్వీట్ వేసేసి మొత్తం సమస్యను ఏదో పరిష్కారం చేసినాము అనేటటువంటి ఆలోచనతోని అవాకులు చెవాకులు నా మీద వాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఒక ఆడపిల్ల విషయం వచ్చినప్పుడు, అది కూడా ఒక మైనర్ అమ్మాయి విషయం వచ్చినప్పుడు, సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా కొంత సంయమనం పాటించాలి. మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తుందని ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు విమర్శలు గుప్పించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ అపోజిషన్ లీడర్లు అంటే రబ్బర్ స్టాంపు అని మోదీ భావిస్తున్నారని మండిపడ్డారు. డెమోక్రసీ లేకుండా డిక్టేటర్ పరిపాలన చేస్తున్నాడని మా రాహుల్ గాంధీ గారు డీసెంట్ నోటు పంపించిండు. ఆయన చైర్మన్, అపోజిషన్ లీడర్ కూడా కాన్స్టిట్యూషన్ పోస్టు ఫిలప్ అయ్యేటప్పుడు గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసినాం. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని అబాసు పాలు చేస్తుండని ఇవాళ సిబిఐ డైరెక్టర్ అపాయింట్మెంట్లో మా రాహుల్ గాంధీ గారు డీసెంట్ నోటు దానికి వ్యతిరేకంగా ఆయన లెటర్ రాయడం జరిగింది ప్రధానమంత్రికి, ఆయన చైర్మన్. ఎందుకంటే సిబిఐ డైరెక్టరు ఎవరిని పెట్టాలనేది ఇది కాన్స్టిట్యూషనల్ పదవులు. ఈడీ కానీ సిబిఐ కానీ ఎలక్షన్ కమిషన్. ఆయన ఏమనుకుంటున్నారంటే అపోజిషన్ అంటే ఒక రబ్బర్ స్టాంప్ అనేది రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. అది నిజంగానే అట్లనే కనిపిస్తుంది, రబ్బర్ స్టాంప్గా. ఇవాళ అపోజిషన్ ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఇవాళ ప్రధానమంత్రికి ఒక 15-20 ఓట్లే తక్కువ వచ్చినాయి, 15-20 ఎంపీలే తక్కువ వచ్చినాయి. అంత మాత్రాన అపోజిషన్ను లెక్క చేయకుండా ఎలక్షన్ కమిషనే కానీ ఈడీ కానీ సిబిఐ ఒక్కటే పని పెట్టుకున్నది, అపోజిషన్ నాయకుల మీద కేసులు పెట్టడం, మీడియా మీద ఆంక్షలు పెట్టడం జరుగుతూ ఉన్నది. కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చాడా వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో సంచలనాత్మకమైన వ్యక్తి, కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి, కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ ఆయన పైన పోక్స్ కేసు రిజిస్టర్ కావడం అనేది ఒక సంచలనంగా మారింది. దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం మరి వెంటనే సిట్ ఏర్పాటు చేసి తక్షణ చర్య ప్రయత్నాలు వైపున విచారణ సాగించడానికి ప్రయత్నం సాగిస్తుంది. మరోవైపున చూస్తే దీనివల్ల అంటే ఒక రకంగా బండి సంజయ్ ఏం లేదు, మా తప్పు లేదన్నట్టుగా ఆయన చెప్తా ఉన్నాడు. తప్పు ఉందో తెలియదు. మరి బండి భగీరథ్ ఏమో ఆమె మేజర్ అని చెప్తా ఉన్నాడు. మేజరా ఇవన్నీ ఏ విషయాలైనా అసలు ఏదైనా నిప్పు లేకుండా పొగరాదు. కాబట్టి ఇదంతా దీనిపైన మరి వాస్తవాలు బయటకు రావాలా. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు తమ కుటుంబంలో వాళ్ళు ఎవరు తప్పు చేసినా కఠినంగా శిక్షించాల్సిందే, సీరియస్గా చర్య ఉండాల్సిందే, క్రిమినల్ చర్య ఉండాల్సిందే. తక్షణమే విచారణ వేగవంతం చేసి బీజేపీ డబుల్ ఇంజన్ ఉన్న రాష్ట్రాల్లో నీట్ పరీక్షలు ప్రతిసారి రద్దు కావటం ఏమిటని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ జిల్లోజు ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె ధ్వజమెత్తారు. 23 లక్షల విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే సస్పెండ్ అవ్వాలి. ఎందుకంటే రాజీనామా చేయమని చెప్పండి, లేదంటే ఆయన డిబార్ చేయాలా. చాతగానితనంగా ఎందుకుంటున్నారు? 22 నుంచి 23 లక్షల మంది విద్యార్థులు ఈరోజు వాళ్ళ జీవితాలను వచ్చేసి బలి చేసినట్టే కదా. సో ఆయన వెంటనే రాజీనామా చేయాలి. సో ఇంకో విధంగా చూసుకుంటే మనకి నీట్ అనేది 2013లో తీసుకొచ్చారు. దీన్ని అన్ని రకాలుగా ఏంటిది ఒకే ఎగ్జామ్ ఉండాలి అన్ని స్టేట్లలో అన్నట్టు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత కూడా కొన్ని మనకి 16లో వచ్చేసి మళ్ళీ
సుప్రీంకోర్టు కల్పించుకొని దాంట్లో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ రకాలుగా చూసుకొని 2016లో మళ్ళీ వచ్చేసి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దాన్ని కొనసాగించారు. ఇవన్నీ పోతుంటే మళ్ళీ ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ రావడం, లీక్ 2017లో లీక్ అయింది పేపరు, మళ్ళీ సిబిఐకి అప్పచెప్పించారు. సిబిఐకి 2021-24లో కూడా దేశవ్యాప్తంగా వచ్చేసి మొత్తం ఉద్యమాలే జరిగినాయి. పిల్లలు వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి ఉద్యమాలు జరిగినాయి. మరి సుప్రీంకోర్టు కల్పించుకొని చెప్పింది, ఈ రోజులలో వచ్చేసి సిబిఐ గొప్ప చెప్తున్నారు. సిబిఐ గొప్ప చెప్పిన తర్వాత ఏం జరుగుతుంది? ఓన్లీ కొంతమందిని తీసుకుపోతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, వదిలిపెడుతున్నారు. దీన్ని ఏంటి పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడు ఇవ్వరా? అసలు కేంద్ర ప్రభుత్వం దేనికి ఉన్నది? దీంట్లో ముఖ్యంగా మోడీ ఫెయిల్యూర్ అనాలి. డబుల్ ఇంజన్ సర్కార్ పెట్టుకొని ఈ రోజున ఈ 22 లక్షల నుంచి 23 లక్షల విద్యార్థుల బలిని వచ్చేసి ఈ విధంగా సంవత్సరం పాటు వాళ్ళు చదువుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నాం. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ POW డిమాండ్ చేసింది. పేపర్ లీకేజీలకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ట్యాంక్ బండ్, అంబేద్కర్ విగ్రహం ముందు ఆర్గనైజేషన్ నాయకులు ఆందోళనకు దిగారు. లీక్ మీద ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. 21, 2021, 24 మరియు 26లో మళ్ళీ ఈసారి పేపర్ లీక్ అయింది. 24లో లీక్ అయినప్పుడు కూడా మేము సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసి చాలా స్ట్రాంగ్గా కండెమ్ చేసి అందులో గెలవడం జరిగింది. ఎంతో మంది స్టూడెంట్స్ ని రీనీట్ పెట్టడం జరిగింది. ఈసారి కూడా మనం చూసినట్లయితే 22 లక్షల మంది స్టూడెంట్స్ ఎవరైతే నీట్ అప్లై చేశారో వాళ్ళందరి భవిష్యత్తులో ఇది ఆటలాడబడుతుంది. వాళ్ళ ఫ్యూచర్ ఒక జోక్ లాగా అయిపోయింది. వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు, ఆ కష్టాన్ని ఒక జోక్ లాగా చూసుకుంటారు. కేవలం డబ్బుల కోసం మాత్రమే ఎంతో ఇంపార్టెంట్ ఒక స్టూడెంట్ లైఫ్ లో, ఒక డాక్టర్ లైఫ్ లో, డాక్టర్ ఆస్పిరెంట్ లైఫ్ లో ఇంపార్టెంట్ ఎగ్జామ్ 17 ఇయర్స్ ఏజ్ లో తను ఎన్నో సంవత్సరాలు కష్టపడి 2 ఇయర్స్ ఇంటర్లో కష్టపడి తను ఒక ఎగ్జామ్కి అప్లై అయినప్పుడు వెంటనే ఎంతో ఆశతో రాసిన తర్వాత సడన్ గా న్యూస్ లో పేపర్ లీక్ అని వస్తే ఆ స్టూడెంట్ యొక్క సైకలాజికల్ గా తన ఇంపాక్ట్ ఏర్పడుతుంది. తన కంట్రీ మీద ఎలాంటి రెస్పెక్ట్ తనకు ఉంటుంది, తన కంట్రీ మీద, తన ఈ గవర్నమెంట్ సిస్టమ్ మీద ఎలాంటి రెస్పెక్ట్ ఉంటుంది. మనం చూసినట్లయితే ఏవైతే స్కామ్స్ అవుతున్నాయో, ఇవి ఏవైతే పేపర్ లీక్ అవుతున్నాయో వెంటనే దీన్ని ఖండించాలి. స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ తరఫు నుండి, తెలంగాణ జోన్ తరఫు నుండి మా డిమాండ్స్ ఏంటంటే ముందుగా ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద తను వెంటనే రిజైన్ చేయాలి. గోవుల నిషేధ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని, గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవాలని భారతీయ ప్రాణి మిత్ర సంఘ్ డిమాండ్ చేసింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘ్ ఉపాధ్యక్షులు జస్వంత్ పటేల్ మాట్లాడారు. తెలంగాణ గోవధ నిషేధ జంతు సంరక్షణ చట్టం 1977ను ఉల్లంఘిస్తూ ముఖ్యంగా బక్రీద్ రోజున అసాంఘిక శక్తులు ఎప్పటిలాగే ఆవులు, దూడలు, ఎద్దులను చట్టవిరుద్ధంగా వధించడాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలని అన్నారు. హైదరాబాద్ నగర కమిషనరేట్ చుట్టూ చెక్పోస్టులను ఏర్పాటు చేయాలని సూచించారు. జంతువులను రవాణా చేసేటప్పుడు లారీలో 6 కంటే ఎక్కువ జంతువులను అనుమతించకూడదని చట్టంలో స్పష్టంగా ఉందని వివరించారు. సంవత్సరానికి 2000 ఆవులు కోతకు హైదరాబాద్కు వస్తున్నాయి. అక్కడ DVHO ద్వారా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. అక్కడ కలెక్టర్ని కలవడం జరిగింది, ఎస్పీని కలవడం జరిగింది. ఇట్లా మా వాళ్ళ మీద కేసు పెట్టారు. వాళ్ళకి అదే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అక్కడ నుంచి డబ్బులు వస్తాయి, మా దగ్గర నుంచి ఏం డబ్బులు రావు, బూతులు తప్ప. అక్కడ కాగజ్ నగర్ నియోజకవర్గం నుంచి, బెజ్జూర్ మండలం నుంచి ఎన్నో పశువులు ప్రతి వారం అక్కడ పుట్టుకొస్తున్నాయి. నాకేం అర్థమవుతలేదు, అక్కడ అంతగానం పశువులు ఏడికెళ్ళి పుట్టుకొస్తున్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ హైదరాబాద్కు వచ్చేదే ప్రతి నెల 1000-1500 వరకు వస్తున్నాయి. బాజాబ్తా రసీదులు ఉంటున్నాయి. ఆ వెటర్నరీ డాక్టర్ ఫిక్స్ ఉంది, అమౌంట్ ఇచ్చేస్తే ఆయన ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టిస్తాడు. 30-40 గోశాలలు ఉన్నాయి. ఈ గోశాలలో మనం అందరి ఆవులను మనం పెడుతున్నాం. మేము అంత డొనేషన్ తీసుకొని గోశాల నుంచి వాళ్ళకి ఎంత మనం మెయింటైన్ చేస్తున్నాం, వాళ్ళకి ఎంత గడ్డి ఇవ్వటం, దానికోసం మనం అంతా ఖర్చు పడుతుంది. గవర్నమెంట్ నుంచి మనకి గోశాలకి ఏమి సహాయం లేదు. హైకోర్టు డైరెక్షన్స్ కూడా ఉంది, దానివల్ల కూడా ఏమి సహాయం లేదు. ఏం చేయాలి గవర్నమెంట్ లాలో ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఏం చేయాలి? మేము అక్కడ పోవాలి. ఈ బక్రీద్ మీద దానివల్ల ఎవరో చెప్తున్నారు, మా బక్రీద్ మీద ఉంది, మాకు ఫండమెంటల్ రైట్స్ ఉంది ఎవరో చెప్తున్నారు. అది సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది, ఇది ఫండమెంటల్ రైట్ లేదు, ఇది
ఇది బక్రాయిద్ గోయిద్ కాదు, బక్రాయిద్కి గోయిద్ చేస్తున్నారు. హైదరాబాద్లోని లోక్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్వి శ్రేణులు లోక్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఖైరతాబాద్ చౌరస్తా నుండి భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్వి కార్యకర్తలు గిల్ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో లోక్ భవన్ వైపు ర్యాలీగా కదిలారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశాన్ని గుర్తించిన పోలీసులు బీఆర్ఎస్వి కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కొంతమంది కార్యకర్తలు లోక్ భవన్ గేట్ ఎక్కడానికి ప్రయత్నించగా వారిని అడ్డుకునే ప్రయత్నంలో ఏసీపీ మురళీకృష్ణ చేతికి స్వల్ప గాయమైంది. లోక్ భవన్ పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ చౌరస్తాలో గొంతుకు ఉరితాడు బిగించుకొని వినూత్నంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పలుమార్లు పరీక్షా పత్రాల లీకేజీలు జరగడం బాధాకరమని అన్నారు. దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న బాధ్యులపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 29 సార్లు వివిధ రకాలైనటువంటి పేపర్ లీకేజ్ కావడం జరిగింది. ఈరోజు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి నీట్ పరీక్ష పేపర్ కూడా మే 3వ తారీఖు రాసినటువంటి పరీక్షలో పేపర్ లీకేజ్ అయిందని చెప్పి నిన్న ఎగ్జామ్ను పరీక్షను రద్దు చేయడం జరిగింది. దీనివల్ల 23 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తు ఈరోజు రోడ్డు మీద పడిందని మేము చెప్తా ఉన్నాము. ఎందుకోసమనంటే ఈరోజు పేపర్ లీకేజ్ కావడానికి కేవలము కొన్ని కోచింగ్ రాజస్థాన్ లో ఉన్నటువంటి కోటాకు సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో రిజనెన్స్ కానీ అలైన్ కానీ ఫిజిక్స్ వాళ్ళకి సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్ లో ఉన్నటువంటి విద్యార్థులకు మంచి ర్యాంకులు కావాలని చెప్పి ఈరోజు పేపర్ లీకేజ్ కావడం జరిగింది. ఈ పేపర్ లీకేజ్ కావడం వల్ల ఒక రాష్ట్రంలో లీకేజ్ అయిన దానికి 23 లక్షల మంది విద్యార్థుల జీవితం ఈరోజు ఆగమైందని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము చెప్తా ఉన్నాము. వెంటనే దీనికి బాధ్యత వహించాల్సిన చెప్పారు. ఎన్టీఏ అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పారదర్శకంగా నిర్వహిస్తుందని చెప్పారు. ఈ రోజు ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాదు, నథింగ్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ భావిస్తూ ఉంది. ఎందుకనంటే ఈరోజు కోచింగ్ మాఫియా ఏదైతే ఉందో రాజస్థాన్ లో కోటా అలైన్ లాంటి సంస్థలకి పేపర్లు అమ్ముకునే దానికోసం బీజేపీలో కొంతమంది కూడా సహకరించారనే వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. ఒక సెంటర్ లో సుమారు 120 పరీక్ష మార్కులు ప్రశ్నలు ఈరోజు లీక్ అయ్యి 600 మార్కులు ఈరోజు విద్యార్థులు లీక్ అయిన ఘటన 5 గంటల ముందే వచ్చిందని చెప్తున్నారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపల పంపించే అవకాశం ఉన్నప్పటికీ పేపర్ లీక్ చేస్తూ ఉన్నారు. 2024లో జరిగింది. ఆ తర్వాత పార్లమెంట్ లో చట్టం